హలో మామ, ఇవాళ మనం హైదరాబాద్ బయలుదేరుతున్నాం. తెలిసిందే మీ అందరికీ, మన బీటెక్ అయితే అయిపోయింది. సో జాబ్, ట్రైనింగ్, ప్లేస్మెంట్ కోసం అని సో మనమైతే హైదరాబాద్ బయలుదేరుతున్నాం. మనం గిట్లా అందరిలాగా సో హైదరాబాద్ అయితే బయలుదేరి చూద్దాం ఎట్లయితుందో. సో మనమైతే ఆఫ్టర్నూన్ బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాం. సో ఎండనైతే మామూలు కొడతలేదు, సుక్కలు చూపిస్తుంది. సో ఎండకి అయితే లేదని మంచిగా 2 చల్ల జ్యూసులు తీసుకొని, ఫ్రూట్ మిక్స్లు తీసుకొని అయితే తాగిన. సో తాగినా కానీ అంత సాటిస్ఫాక్షన్ లేదు, అంత బాలే. సో తాగి బస్ అయితే ఎక్కిన. బస్ ఎక్కక ఎన్ని రోజులు అవుతుందో ఏమో, ఎప్పుడో బీటెక్ సెకండ్ ఇయర్ ఎక్కిన 2 years బ్యాక్, మళ్ళీ ఇప్పుడు ఎక్కుతున్న బస్సు. సో ఆఫ్టర్నూన్ అయిపోయేసరికి మనం హైదరాబాద్ రీచ్ అయినాం. సో ఎండనైతే ఫుల్ కొడుతుంది, జంపుతుంది. సో నేను నా లగేజ్ బ్యాగ్ ఇంకా మొత్తం పచ్చిగా అయిపోయినాం. మొత్తం పొట్టు పొట్టు సూడు ఎట్ట కొడుతున్నా మీరు, నాకైతే సుక్కలు లభిస్తున్నాయి ఎండకు. సో ఆ ఎండలో తిరుగుకుంటూ మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి అయితే వచ్చినాం. సో కుక్కర్లో రైస్ పెట్టి బయట కర్రీపాడుకి వెళ్ళి ఎక్కువ అదేదో తీసుకొచ్చినాం. ఇదేదో తెలియదు మామ, నాకు పేరు మీకు తెలిసి కామెంట్ చేయండి. కానీ సూపర్ ఉంది. సైడ్ కి అండ్ పప్పు అండ్ అలాగే పచ్చి పులుసు అయితే తీసుకొచ్చి సో మంచిగా తిని, సో అలా ఈవినింగ్ అలా బయటకు వెళ్ళి సో ఒక జ్యూస్ అయితే తాగినాం అలా. సో మళ్ళీ నైట్ 2 చపాతీలు పట్టుకొచ్చి చపాతీ కూడా తినేసినాం. సో రేపర్సన్ చూడాలి, మన వేట మొదలు అమ్మాయిల మీద. సో కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నా, మీరేమంటారు కామెంట్ చేయండి. అలా ఈవినింగ్ చల్లగా 2 పప్పాయని అయితే తీసుకొని సో తిని అలా ఈవినింగ్ అయితే తిరుగుతున్నాం. రేపర్సన్ మన అంత ఏమి ఉండదు, ఫుల్ కాన్సన్ట్రేషన్ తో ఉండాలి. ఉంటాం. బాయ్, ప్లీజ్ లైక్ చేయండి.